5 రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. నిజానికి అంతకు ముందే తెలంగాణ గట్టు మీద ముక్కోనపు సమరం మొదలైంది. ఇప్పుడు డెడ్ లైన్ కూడా డిసైడ్ అయింది. కాబట్టి పార్టీలు అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీస్తూ ఉన్నాయి. మాటల తూటాలు పేలుస్తున్నాయి. హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. గెలుపు గుర్రం ఎక్కేది మేమంటే మేమంటూ 3 పార్టీలు ధీమాగా చెప్తూ ఉన్నాయి. ఇంతకీ అసలు ఏ పార్టీ బలమింత? ఏ పార్టీ ముందు ఎలాంటి సవాళ్లున్నాయి? ప్రజల మనస్సుల్లో అసలేముంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల సమరంలో ప్రత్యర్థుల కన్నా ఒక అడుగు ముందే ఉంది బీఆర్ఎస్. అందరికన్నా ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ అప్పుడే ఎన్నికల సమరం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి అతిరథ మహారథులు సభలు నిర్వహిస్తున్న వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు బరిలో దిగడానికి రెడీ అయిపోయారు. వరుస సభలతో హోరెత్తించబోతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మీద చాలా హోప్స్ పెట్టుకున్న బీఆర్ఎస్ తమకు సరైన ప్రత్యర్థే లేరంటోంది. తెలంగాణ ఎన్నికల సమరంలో 3 ప్రధాన పార్టీలు డూ ఆర్ డై అన్నట్టుగా పోరాటానికి సై అనేశాయి. ఎన్నికల షెడ్యూల్ కి ముందే పొలిటికల్ హీట్ పెంచిన పార్టీలు ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ కావడంతో తమ పని మొదలు పెట్టేశాయి. ఎలాగైనా అధికారం అందుకోవాలి. 3 పార్టీల లక్ష్యం ఇదే. ఈ క్రమంలో తమ బలహీనతలను అధిగమించడానికి, బలాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించడానికి కసరత్తు మొదలు పెట్టేశాయి. అటు 2 జాతీయ పార్టీల అధిష్టానాలకు కూడా వాళ్ల కోణాల్లో తెలంగాణలో విజయం అత్యంత ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ముక్కోణపు పోరులో గెలుపు గుర్రం ఎక్కేదెవరన్నది ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో కేసీఆర్ది ప్రత్యేక శైలి. ప్రత్యర్థుల కన్నా వేగంగా ఆలోచిస్తారు, దూకుడుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించేసిన కేసీఆర్ బీఆర్ఎస్ ని ఎప్పుడో ఎన్నికల బరిలో దించేశారు. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థుల ఎంపికనే పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం నియోజకవర్గాల్లో తమ పని తాము చేసుకుపోతున్నారు. వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యం అంటున్నాయి గులాబీ కండువాలు. ఒకవైపు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి అతిరథ మహారథులు ఇప్పటికే ఆపరేషన్ తెలంగాణ అనేశారు. కానీ కేసీఆర్ కేంద్రంగా మాత్రం ఎలాంటి యాక్షన్ లేదు. బీఆర్ఎస్ అధినేత నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ సాగుతోన్న క్రమంలోనే వరుస సభలతో హోరెత్తించడానికి రెడీ అనేశారు కేసీఆర్. అనారోగ్యంతో గత 20 రోజులుగా ప్రగతి భవన్కే పరిమితమైన కేసీఆర్ మేనిఫెస్టో మీద పూర్తి ఫోకస్ పెట్టారు. ఎన్నికల సభల్లో స్వయంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చే హామీలపై కేసీఆర్ పలు రంగాల నిపుణులతో చర్చించాక మేనిఫెస్టో సిద్ధం చేశారు. రకరకాల హామీలిస్తున్న ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో సిద్ధమైంది. అలానే ప్రచార యుద్ధానికి కూడా కేసీఆర్ సై అనేశారు. ఈ నెల 15న హైదరాబాద్ లో మేనిఫెస్టో ప్రకటించి హుస్నాబాద్ సభలో పాల్గొంటారు కేసీఆర్. ఉత్తర తెలంగాణతో పోల్చి చూసినప్పుడు దక్షిణ తెలంగాణను టీఆర్ఎస్ పార్టీ అంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా అభివృద్ధి చేయలేదనేది కాంగ్రెస్ అభియోగం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. నార్త్ తెలంగాణ కంటే సౌత్ తెలంగాణ వెనుకబడిందని. కానీ ఈ మధ్య చంద్రశేఖరరావు గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడాలి. బీఆర్ఎస్కి ఎందుకు అగ్ని పరీక్ష అంటే 9 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంది. 2018లో అఖండ మెజారిటీ 3/200 మెజారిటీతో విజయం సాధించింది. ఇప్పుడు బీఆర్ఎస్ కొన్ని హామీలు అంటే 2018 మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిలో ఎక్కువ శాతం అమలు చేసింది. అమలు చేయనివి కొన్ని ఉన్నాయి. ఈసారి ఆ పార్టీ మళ్ళీ మేనిఫెస్టోలో ఏముండబోతుంది? కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో కంటే భిన్నంగా ఉంటుందా? అధికారంలో ఉన్న వాళ్ళు అమలు చేసి చూపించాలి కానీ మేనిఫెస్టో ఇవ్వడం ఏంటి? ఇట్లాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తాయి, చర్చకు వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మీద పూర్తి నమ్మకం పెట్టుకున్న కేసీఆర్ ఈసారి మేనిఫెస్టో మీద చాలా కసరత్తు చేశారట. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కి ముందే 6 గ్యారంటీలతో తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షించింది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా మేనిఫెస్టో మీద సీరియస్ గా వర్క్ చేస్తోంది. దీంతో కేసీఆర్ తనదైన శైలిలో మేనిఫెస్టో రెడీ చేశారని గులాబీ కండువాలు చెబుతున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో 80 నుంచి 90 సభల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనాయకుల సభలో చేసిన విమర్శలకు గులాబీ పార్టీ నాయకులే స్పందించారు. కానీ కేసీఆర్ ఎక్కడా వాటిపై మాట్లాడలేదు, వాటికి కౌంటర్ ఇవ్వలేదు. ఎన్నికల షెడ్యూల్ రాబోతోందనే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారట.
ఇప్పుడు వాటన్నింటికి తనదైన వ్యంగ్యంతో పంచ్లతో ఎన్నికల సభల్లో కౌంటర్ అటాక్ చేయనున్నారాయన. 2018 ఎన్నికల్లోనూ ఈ తరహా వ్యూహాన్నే అమలు చేసి 88 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు కేసీఆర్. ఇప్పటికే అవినీతి కోణంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ మీద మాటల తూటాలు పేలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కోణంలో ప్రత్యర్థి పార్టీల నుంచి దాడి తీవ్రతరమవుతుంది. వాటిని కేసీఆర్ ఎంత సమర్థవంతంగా తిప్పికొడతారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలంగాణ తెచ్చిన పార్టీగా 2014లో బీఆర్ఎస్ కి ప్రజలు జైకొట్టారు. నాటి నుంచి సెంటిమెంట్ పరంగా కూడా తమ పార్టీకి ప్రజలకి ఒక భావోద్వేగం ఉండేలా చేయడంలో కేసీఆర్ ఘన విజయం సాధించారు. ఈసారి ఆ భావోద్వేగాన్ని బ్రేక్ చేయడానికి ప్రత్యర్థి పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. వారి ఎత్తులను తిప్పికొట్టే క్రమంలో కేసీఆర్ అనుసరించే వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు 2019లో 88 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి సెంచరీ కొడతామని కేటీఆర్ చెప్తున్నారు. వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ బీజేపీలకు క్షేత్రస్థాయి నుంచి సమస్యలు తప్పవు. అటు క్యాడర్ని ఇటు లీడర్స్ని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారుతుంది. అదే చేసి తెలంగాణలో తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ని నిలపాలన్నది కేసీఆర్ వ్యూహం. ఆ దిశగా కేసీఆర్ వేసే రాజకీయ ఎత్తులు ఎలా ఉంటాయన్నది జరగబోయే ఎన్నికల సమరమే స్పష్టతనిస్తుంది. ఒకవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీ హోదా, మరోవైపు 6 గ్యారంటీ పథకాల కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్, ఇంకోవైపు పొరుగు రాష్ట్రం కర్ణాటక ఫలితాలు పెంచిన ఆత్మవిశ్వాసం అన్నీ కలిపి తెలంగాణ గట్టు మీద కాంగ్రెస్ లో జోష్ని పెంచేశాయి. అటు 10 జన్పద్ కూడా తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో తెలంగాణని రాహుల్ గాంధీ స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ ఓటర్లు తమకు అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ కండువాలు అధికారం మాదే అంటున్నాయి. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ ప్రజలకు దగ్గరైనంతగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజాక్షేత్రానికి దగ్గర కాలేకపోయింది. 10 ఏళ్లు గడిచిపోయాయి. నిజానికి ప్రతిపక్ష పార్టీగా కూడా తన ఉనికిని బలంగా చాటుకోవడంలో కూడా కాంగ్రెస్ కొన్నాళ్ల క్రితం వరకు కింద మీద పడుతూనే ఉంది. కేసీఆర్ రాజకీయ ఎత్తులను తిప్పికొట్టడంలో విఫలమవుతూనే వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద మారిన సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. అదే సమయంలో అటు కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల సమరానికి సై అనేసింది కాంగ్రెస్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం తమదే అంటోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి గుర్తింపు ఉంది. కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ దగ్గర ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం 2 పర్యాయాలు ఘోరంగా విఫలమైంది. ఈసారి మాత్రం అలా జరగదని కాంగ్రెస్ కండువాలు ధీమాగా చెబుతున్నాయి. 2014, 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ చుట్టూ కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సానుకూల వాతావరణాన్ని బీఆర్ఎస్ ని దాటుకుని ముందుకు వెళ్లేంత బలంగా కాంగ్రెస్ మార్చుకోగలదా అన్నదే అసలు ప్రశ్న. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్ సాగినంత కాలం 3వ స్థానంలోనే తన ఉనికిని చాటుకుంది కాంగ్రెస్. కానీ బండి సంజయ్ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి మార్చిన తర్వాత పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్ కాస్త బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. తెలంగాణ ఇచ్చి కూడా అధికారాన్ని అందుకోలేకపోవడాన్ని 10 జన్పద్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే రాహుల్, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించారు. 6 గ్యారంటీలను ప్రకటించిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజల అటెన్షన్ గెయిన్ చేయడంలో విజయం సాధించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ సానుకూలతని మరింత పెంచుకోవడానికి, బీఆర్ఎస్ ని ఓడించేంత బలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ ఎలాంటి ఎత్తులు వేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైన హామీలనే తెలంగాణ గట్టు మీద కూడా ప్రయోగించింది కాంగ్రెస్ అధిష్టానం. అదే సమయంలో ఇంకా మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు. మేనిఫెస్టో కేంద్రంగా ఎంతవరకు ఆ పార్టీ సక్సెస్ అవుతుందన్నది కూడా చాలా ముఖ్యమని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థుల జాబితా కేంద్రంగా ఆ పార్టీలో ప్రతిసారి జరిగే వార్ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఈసారి అలాంటివి లేకుండా ఎంతవరకు జాగ్రత్త పడగలరు అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బస్సు యాత్ర మీద కూడా కాంగ్రెస్ పెద్ద ఆశలే పెట్టుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా బస్సు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బస్సు యాత్ర చేస్తారా, బస్సు యాత్ర ప్రారంభం అయ్యాక అభ్యర్థుల జాబితా విడుదలవుతుందా అన్నదానిపై ఇంకా కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వడం లేదు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తే తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా మరిన్ని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. రాబోయే రోజుల్లో బలంగా తన ఉనికిని చాటుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయం మీద కాంగ్రెస్ నేతలకు స్పష్టమైన క్లారిటీ ఉంది. అందులోనూ కేసీఆర్ రాజకీయ వ్యూహాలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదన్న అనుభవం, పరిజ్ఞానం కాంగ్రెస్ నేతలకు ఎలాగూ ఉంది. అందుకే గెలుపు కోసం ప్రతి చిన్న అంశాన్ని కూడా క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉంది. ఈ క్రమంలోనే వామపక్షాలతో పొత్తుకి కాంగ్రెస్ సై అంటోంది. వామపక్షాలతో పొత్తు అంశం ప్రాథమిక చర్చల స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు సిపిఐకి మునుగోడు, కొత్తగూడెం, సిపిఎంకి మిర్యాలగూడ, భద్రాచలం నియోజకవర్గాలను పొత్తులో భాగంగా ఇవ్వబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల సమరం జరిగే నియోజకవర్గాల్లో 100 ఓట్లు కూడా చాలా కీలకంగా మారతాయి. ఈ కోణంలో వామపక్షాలతో పొత్తు కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ఎన్నికల్లో సింగిల్గా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ పొత్తు వ్యూహం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని కాంగ్రెస్ నేతలు భరోసాగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అనుకున్నంత పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి ఉన్నాయా అన్న ప్రశ్న చుట్టూ చాలానే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ ని ఢీకొట్టే క్రమంలో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ఇక మీదట కాంగ్రెస్ నేతలు ఎలాంటి రాజకీయాన్ని ప్రదర్శించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకానొక సమయంలో బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద హల్చల్ చేసింది బీజేపీ. అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయింది. కానీ అదే ఊపిరి మాత్రం తర్వాత కంటిన్యూ చేయలేకపోయింది. ఆ లోటుని భర్తీ చేయడంపై ఇప్పుడు బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ 2 సార్లు తెలంగాణలో సభలు నిర్వహించారు. అటు నడ్డా, ఇటు అమిత్ షా కూడా ఒక రౌండ్ చుట్టేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మీద అవినీతి కోణంలో విరుచుకుపడుతున్న బీజేపీ తెలంగాణలో అధికారం మాదే అంటుంది. తెలంగాణలో నిజంగా ముక్కోణపు పోరు నడుస్తోందా, లేక బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్టుగా యుద్ధం సాగుతోందా? ఈ ప్రశ్న ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటోంది. అదే సమయంలో బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తెలంగాణ మీద బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే 2 సార్లు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనకి సై అన్నారు. తెలంగాణలో సగం స్థానాల్లో అయినా బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారా అన్న విమర్శ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తూనే ఉంది. అయినా బీజేపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. నిజానికి నార్త్ పొలిటికల్ పార్టీ అన్న విమర్శని దూరం చేసుకోవడానికి, సౌత్ లో బలంగా తన ఉనికిని చాటుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో ఒక్క కర్ణాటకలో మాత్రమే కమలనాథులు విజయం సాధించారు. ఆ తర్వాత సౌత్ లో తమకి స్కోప్ ఉన్న స్టేట్ తెలంగాణనే అని బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పుడో గుర్తించింది. అందుకే తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆదిలాబాద్ లో జనగర్జన సభలో పాల్గొన్న అమిత్ షా అటు బీఆర్ఎస్ పై, ఇటు కాంగ్రెస్ పై మాటల తూటాలు విసిరారు. కాంగ్రెస్ సోనియా గాంధీ కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తున్నాయన్నారు. కేసీఆర్ కార్ స్టీరింగ్ ఎంఐఎం నేత ఓవైసీ చేతుల్లోనే ఉందన్నారు. उनका चुनाव चिन्ह जो है ना वो गाड़ी है, एम्बेसडर गाड़ी है। मगर एम्बेसडर गाड़ी कौन चलाता है? कौन चलाता है? जोर से बोलो, कौन चलाता है? उनकी गाड़ी का स्टीयरिंग ओवैसी के पास है, उनके पास नहीं है। आप ऐसा चाहते हो कि मजलिस के इशारे पर तेलंगाना चले? जरा जोर से बोलो, चाहते हो क्या? ये मजलिस के इशारे पर चलने वाली सरकार है. తెలంగాణలో బీఆర్ఎస్ కి దీటైన పార్టీ ఏది? ఈ ప్రశ్నకి బీజేపీ వైపు అందరి చూపు మళ్లేలా చేయడంలో బండి సంజయ్ చాలా వరకు సక్సెస్ అయ్యారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో వరుసగా పర్యటిస్తూనే ఉంది. మహబూబ్ నగర్ సభలో బీఆర్ఎస్ ని కుటుంబ పార్టీగా విమర్శించడానికే పరిమితమైన మోదీ నిజామాబాద్ సభలో మాత్రం ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. కేసీఆర్ ఎన్డీఏలో చేరాలని ప్రయత్నించడం దగ్గర నుంచి కేటీఆర్ ని సీఎం చేయాలనుకున్నారని, తన ఆశీర్వాదం అడిగారని మోదీ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. ఇప్పుడు అమిత్ షా కూడా అదే స్థాయిలో ఇటు బీఆర్ఎస్ ని, అటు కాంగ్రెస్ ని అటాక్ చేశారు. పైకి అధికారం మాదే అని బీజేపీ నేతలు అంటున్నా తెలంగాణలో తమ బలం ఏంటన్న దానిపై కమలనాథులకు అవగాహన ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే వాళ్ళు 25-30 సీట్ల మీదనే గురి పెట్టుకొని ఉన్నారు. అంటే 25-30 సీట్లు వస్తాయని కాదు,
వాళ్ళు ఏబిసిడి అని కేటగిరీ వేసుకొని వాటిలో 25 లేదా 30 సీట్లలో ఈ రెండు పార్టీల గట్టి పోటీ ఇవ్వడం ద్వారా 2 అంకెల సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ తాపత్రయపడుతుంది. అది ఎంతవరకు ఆ పార్టీకి ఉపకరిస్తుందన్నది ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఉండకూడదు, ఈసారి బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోపెట్టాలి అని ప్రజలు అనుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, బీజేపీకి ఛాన్స్ ఉండదు. బీజేపీ అప్పుడు సింగిల్ డిజిట్గా పరిమితం అవుతుంది. లేదు బీఆర్ఎస్ఏ బాగా చేస్తుంది, గడిచిన 9 సంవత్సరాల్లో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అమలు చేసింది, మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపిద్దామని ప్రజలు అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ కొంచెం ఎక్కువ తక్కువ సమాన స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. హ్యాట్రిక్ కొట్టి తెలంగాణలో బీఆర్ఎస్ కి తిరుగులేదని నిరూపించాలన్న పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అన్ని కోణాల్లోనూ సానుకూల వాతావరణం ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ ఈసారి విజయం తమదే అంటోంది. అసలు రేస్లోనే లేదు అనుకున్న రాష్ట్రాల్లోనూ అధికారం దక్కించుకున్న బీజేపీ తెలంగాణ ఎన్నికల సమరంలో అలాంటి మ్యాజిక్ చేయాలన్న కసితో ఉంది. అందరి టార్గెట్ అధికారమే, అందరి లక్ష్యం ఎన్నికల్లో విజయమే. ఈ నేపథ్యంలో రానున్న 50 రోజుల్లో ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఏ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.